స్థలాన్ని బట్టి స్తోత్రం అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం బిడ్డలకి ఏ ఆటంకం లేకుండా నా తండ్రి ఆత్మ సన్నిధి పరలోకాన్ని ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి పరలోక సైన్య సమూహం స్థలము ఈ సంవత్సరం కూడా ఉంచమని పరిశుద్ధాత్మ ప్రసన్నత ఆజ్ఞని స్థలం మీద దిగి రావాలి. వాక్షమని పరలోక మహిమ తేజస్సు అయ్యా ఈ స్థలంలో వంశమైన అయ్యా ఇంట్లో బాగా ఈ ఆత్మశక్తి నేను చేసిన ప్రార్థన అయ్యా బిడ్డ పట్ల అయ్యా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. వాళ్ళు పైకి తలకాయ చూసారా నువ్వు చదువు కదా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యొక్క సమయాన్ని బట్టి మీకు చెప్తున్నట్టు మాటలు మత్తయి సువార్త 3వ వచనంలో 2-3 వచనాల్లో ఉంటుంది. యోహానని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనతో పాటు యేసు ప్రభువుని ఆహారం తిన్నాడు, కానీ ఆహారం తిన్నాడు జనాలు మీరు బాగా తినాలా. ఆహారం తిన్నవాడు కాదు, ఎవరైనా యోహాను. ఆయన అన్నం తినేవాడు కాదు. చెట్టలేక అడవిలోకి పోయి ఏం చేసేవాడంటే బొంతపల్లి తాగేవాడు. రెండోది ఏంటంటే ఇంకొక ఆహారం ఏంటంటే ఒక ఎడారిలో కూర్చొని నోరు తెలుసుకొని ఉంటే ఆ గాలి లోపల పోయేసి ఆయనకి ఆహారం తెచ్చి వచ్చి ఒక ఎత్తు అన్నమాట యోహాను అనగా. దేవుడు ఈ పరలోకాన్ని తీసుకొచ్చాడు. ఆయన ముందు ఆయన పంపించాడు, తర్వాత యేసులోకి వచ్చాడు. ఇక్కడ చెత్తన మాట ఏంటంటే నమ్మి నువ్వు బాప్టిస్ట్ తీసుకుంటే రక్షణ నీకు వస్తుంది. నమ్మకుండా ఏదో తీసుకున్నాలే, ఒళ్ళు చేసుకున్నాలే, ఒళ్ళు కూడా ఆరాధించే అది దేవునికి ఇష్టమైన పని. అందుకని యోహాను అంటాడు, ఆయన మారు మనసు పొంది నా దగ్గరకు రండి, బాప్టిస్టులో ఇస్తాను. కాబట్టి మారు మనసు ఉంటేనే దేవుని రాజ్యంలో మనకు చోటు కలవట్లేదు. బాప్టిస్ట్ అనగా ఏదో మనసుతో సంబంధమైంది కాదు. ఈరోజు ఈ నెలలో ముంచి లేవ చేస్తుంటే పరలోక సైన్య సమూహం ఇక్కడ ఉంది. మరి దేవుని యొక్క చిత్తం ఇది మొదలుకొని ఇప్పుడు దాకా దేవుని చిత్తంలో దేవుని మార్గంలో నడిచావు. ఇప్పుడు ఆయన పరలోక ముద్ర నీ మీద వేయబడుతున్నాడు. అది ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధ నామంలో నీకు బాప్టిస్ట్ అన్నప్పుడు దేవుని యొక్క ముద్ర నేను అది పొందా. నెల్లూరులో నాకు అక్కడ బోడిగడ తోటకాడ బాప్టిస్ట్ ఇస్తుంటే దేశాన్ని తీసుకువేసి ఇస్తుంటే అక్కడంతా
పాస్ పోసిన నీళ్ళు నీటికున్న నీళ్ళు గతుకులు వస్తున్నాయి అప్పుడు నీళ్ళు ఆ నీళ్ళలో ముంచారు మమ్మల్ని బాప్తిస్మం. యా నీళ్ళు అవి మంచి నీళ్ళు తానే కాదు మనుషులంతా పోసిన పాస ఆ తర్వాత ఆ పిల్లకాయలు అలాంటి స్థలంలో నేను బాప్తిస్మం తీసుకున్నాను. కాబట్టి మారు మనిషి పొంది దాన్ని తీసుకుంటే పరలోక రాజ్యానికి మనకు సొంతము ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మీరందరూ గారు గమనించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మరి ఆయన పొందుటకు మనం మారు మనిషి పొందుటకు మనం మారు మనిషి కలిగి దేవుని బాప్తిస్మం మనం తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించాలా అందరూ గమనించాలా. మరి కనీసాల నుంచి మాట్లాడతాను. దమ్ముకున్నాడు గణేష్ దేవుని నమ్ముతున్నావా? దేవుని నమ్ముతాను. నీ జీవితంలో మరి వేరేలమ్మ ఉన్నా లేకపోయినా దేవుళ్ళమ్మ లేకపోయినా దేవుణ్ణి వదలకుండా తెచ్చేదాకా నేను నా దేవుడి కానే ఉంటాను. వదిలిపెట్టావు కదా నా దేవుడిని వదిలిపెట్టాను. నీ జీవితంలో దినాలన్నీ నా ఎవరు నీ కొడుకు లేకపోయినా నీ కూతురు రాకపోయినా నీ యొక్క ఆడవాళ్ళు లేకపోయినా కూడా నీ జీవితం దేవుడితో ఉంటాయి కదా. నీ జీవితం అంతా దేవుడితోనే ఉంటాను. హల్లెలూయా. నాకు నడు నొప్పి బాగా లేకుంటే నాకు దేవుడు సహాయం చేశాడు. దేవుడు సహాయం చేశాడు. నాకు దేవుడు సహాయం. హల్లెలూయా. 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 ఆమేన్. ఆమేన్. అయితే నీకు ఇప్పుడు బాప్తిస్మం ఇవ్వబోతున్నాము. మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామములో నీకు బాప్తిస్మం ఇస్తాం. పాట పాట వాళ్ళని వాళ్ళని ముక్కు పట్టుకో బాపి మనకు ఇరులాగా
స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నీకు బాప్తిస్మం ఇవ్వబట్టు తండ్రి కుమార పరిశుద్ధ నామములో